వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. సిల్వర్ స్క్రీన్ సింధూర్, బిగ్ స్క్రీన్ థ్రిల్లర్, వెలుగుల వెనుక చీకటి, స్టార్డమ్ ముసుగులో విడిపోతున్న బంధాలు, చితికిన బంధాల కన్నీటి గాథ. 2025లో సెలబ్రిటీ విడాకులపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీకోసం. సెలబ్రిటీ జీవితం బయట నుండి చూసేవారికి పర్ఫెక్ట్ లవ్ స్టోరీ లాగా కనిపించవచ్చు. కానీ 2025వ సంవత్సరం ఒక ప్రశ్నను గట్టిగా జనంలోకి తెచ్చింది. స్టార్డమ్ ప్రేమను కాపాడుతుందా లేక ఒత్తిడిని పెంచుతుందా? ఈ ఏడాది జరిగిన సెలబ్రిటీల విడాకులు కేవలం వ్యక్తిగత విభాగం కాదు, దేశంలోనే ప్రధాన చర్చలుగా మారాయి. రంగుల ప్రపంచం, వేల కోట్లకి వారసులు, లక్షలాది మంది ఫాలోవర్లు, బయట కనిపిస్తే కెమెరా క్లిక్లు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులు. కానీ ఆ మెరుపుల వెనుక ఒక నిశ్శబ్ద యుద్ధం నడుస్తోంది. పర్ఫెక్ట్ కపుల్స్ అనిపించుకున్న జంటలు సెకండ్ల వ్యవధిలో విడాకుల ప్రకటనతో షాక్ ఇస్తున్నాయి. 2025వ సంవత్సరం భారతీయ సెలబ్రిటీల జీవితాలలో ఒక వింతైన మలుపు తీసుకొచ్చింది. ఇది కేవలం విడాకుల సంవత్సరం కాదు, స్టార్డమ్ ఒత్తిడిలో నలిగిపోతున్న ప్రేమల కన్నీటి కాదా. ఈ ఏడాది అత్యంత సంచలనం సృష్టించిన విడాకులు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మలవి. 2020లో అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లి గట్టిగా 4 ఏళ్లు నిండక ముందే బీటలు వారింది. చివరికి 2025 మార్చి నాటికి కోర్టు గడప తొక్కింది. 4 కోట్ల అనిమోని అంటూ జరిగిన ప్రచారం ఒక ఎత్తు అయితే, ధనశ్రీ వేసుకున్న టీ-షర్ట్ మీద ఉన్న కొటేషన్లు, మరొకరితో ఆమెకు ఉన్న లింకప్ ఊహాగానాలు సోషల్ మీడియాలో కార్చిచ్చురేపాయి. ఒక క్రికెట్ వీరుడు, ఒక సోషల్ మీడియా స్టార్ మధ్య జరిగిన ఈ ప్రేమాయణం చివరికి చేదు జ్ఞాపకాలతో ముగిసింది. గ్లామర్ లోకంలో పైకి నవ్వుతూ కనిపించే ముఖాల వెనుక ఎంతటి వేదన ఉంటుందో సెలీనా జైట్లీ ఉదంతం నిరూపించింది. 2010లో పీటర్ హగ్ ను పెళ్లాడిన ఈ అందాల నటి ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఆరోపణలతో ముంబైలోని అంతేరి కోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఇది కేవలం విడాకుల కేసు కాదు, ఒక సెలబ్రిటీ తన ఇంటి 4 గోడల మధ్య పడ్డ నరక యాతనకు సాక్ష్యం. కోర్టు హాల్లో వినిపిస్తున్న వాదనలు వింటుంటే వెండితెర వెనుక ఇంతటి క్రౌర్యం దాగి ఉందా అని అభిమానులు నివ్వెరపోతున్నారు. చిన్న తెరపై అత్యంత ఆదరణ పొందిన జంట మక్తా చపేకర్, రవీష్ దేశాయ్. దాదాపుగా 9 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఏప్రిల్ 2025లో వీరు విడిపోవడం టీవీ ఇండస్ట్రీని కుదిపేసింది. మ్యూచువల్ డెసిషన్ అని వీరు సర్ది చెప్పుకున్న గ్లామర్ ఇండస్ట్రీలో సంబంధాలను నిలబెట్టుకోవడం ఎంత కష్టమో వీరి విడాకులు మరొకసారి చాటి చెప్పాయి. కొన్ని విడాకులు కేవలం మనస్పర్ధలతో ఆగిపోవు, అవి విషాదాంతమవుతాయి. 2003లో పీయూష్ పూరేను వివాహం చేసుకున్న సుబాంగి ఆత్రే 2025 ఫిబ్రవరిలో విడిపోయారు. కానీ విధి మరోలా తలచింది. కానీ విడాకులు తీసుకున్న 2 నెలలకే పీయూష్ లివర్ సిరోసిస్ తో మరణించటం ఈ కథలో అసలైన థ్రిల్లర్ పాయింట్. బంధం ముగిసిన, ప్రాణం పోయాక మిగిలిన ఆ శూన్యం వర్ణనాతీతం. మలయాళ ఇండస్ట్రీలో మీరా వాసుదేవనన్ తన 3వ వివాహ బంధాన్ని కూడా తెంచుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో సింగిల్ అని ప్రకటించడం హాట్ టాపిక్ అయింది. అటు 17 ఏళ్ల సుదీర్ఘ బంధానికి స్వస్తి పలుకుతూ రాహుల్ దేశపాండే జంట తీసుకున్న నిర్ణయం విడాకుల్లోనూ ఒక గౌరవం ఉంటుందని నిరూపించింది. కూతురు కోసం కలిసే ఉంటామని వారు చెప్పడం మారుతున్న రిలేషన్షిప్ ట్రెండ్స్ కు అద్దం పడుతోంది. ఈ సెలబ్రిటీ విడాకులు దేశానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. లైక్లు, ఫాలోవర్లు బంధాలను కాపాడలేవు. కెమెరా ముందు నవ్వులు చిందించినంత మాత్రాన మనసులో శాంతి ఉంటుందని గ్యారంటీ లేదు. 2025లో ఈ జంటలన్నీ కూడా ఒక కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొన్నాయి. ప్రేమ పబ్లిక్ కావచ్చు, కానీ ఆ నొప్పి మాత్రం పూర్తిగా పర్సనల్. పెళ్లి హెడ్లైన్ అవుతుంది, విడాకులు అంతకంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతాయి. కానీ ఆ మధ్యలో నలిగిపోయే జీవితాల కథ ఎవ్వరికీ పట్టదు. సిల్వర్ స్క్రీన్ మీద మెరిసే స్టార్లు కూడా మనలాంటి మనుషులే అని, వారి గుండెల్లోనూ బాధ ఉంటుందని 2025 మరొకసారి ప్రూవ్ చేసింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని బంధాలు ముగుస్తాయో, ఇంకెన్ని కొత్త కథలు మొదలవుతాయో చూద్దాం.